మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో విజేతగా నిలిచిన భారత మహిళలపై ప్రశంసల వర్షమే కాదు కాస్ల వర్షం కూడా కురుస్తోంది. ఏకంగా వజ్రాలే సొంతం చేసుకున్నారు ఈ ఛాంపియన్స్. మహిళల వన్డే ప్రపంచ కప్ లో విజయకేతనం ఎగురవేస్తున్న టీమిండియాకు ప్రశంసల వర్షం కురుస్తోంది. కోట్లాది మంది అభిమానుల దశాబ్దాల కలం నిజం చేస్తూ తొలిసారి వన్డే ప్రపంచ కప్ ను ముద్దాడిన అమ్మాయిల జట్టుకు ప్రత్యేక కానుకలు ప్రకటించారు. ఈ క్రమంలో భారత జట్టు సభ్యులకు సూరత్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రాజ్యసభ సభ్యుడు గోవింద్ డోలాఖియా ప్రత్యేక కానుకలు ప్రకటించారు. మహిళా జట్టుకు వజ్రాల ఆభరణాలతో పాటు సోలార్ ప్యానెళ్లను బహుమతిగా ఇవ్వనున్నట్టుగా తెలిపారు. ఆదివారం ఫైనల్ మ్యాచ్ కు ముందు గోవింద్ డోలాఖియా బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు లేఖ రాశారు. ప్రపంచ టోర్నీలో ఇప్పటి వరకు భారత మహిళా జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని, ఒకవేళ మన అమ్మాయిలు కప్ సాధిస్తే జట్టులోని సభ్యులందరికీ వజ్రాల ఆభరణాలను బహుమతిగా ఇస్తారని అందులో పేర్కొన్నారాయన. అలాగే సోలార్ ప్యానెళ్లను కూడా ఇస్తారని తెలిపారు. దేశానికి కొత్త వెలుగులు అద్దిన వారి జీవితాలు నిరంతరం వెలుగుమయం కావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు భారత మహిళా జట్టు విజేతగా నిలవడంతో గోవింద్ డోలాఖియా తన హామీని నిలబెట్టుకున్నారు. త్వరలోనే వారందరికీ తన తరపున వజ్రాల ఆభరణాలు, సోలార్ ప్యానెళ్లను అందిస్తానని వెల్లడించారు. శ్రీరామకృష్ణ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడైన డోలాఖియా గతంలోనూ పలుమార్లు ఇలా అరుదైన కానుకలిచ్చారు.